Good evening, everybody. I am Uday Bhaskar from Worth Multi-Brand Car Body Shop. This is a single-stop solution for any car and any service. So, any car and any service అని ఎందుకు చెప్తున్నాం అంటే దిస్ అ మల్టీ బ్రాండెడ్ ఎనీ కార్ అనే ఏ కార్ కైనా సరే 4 డివిజన్స్ ఉంటాయండి. దట్ ఈస్ అ గ్యారేజ్, బాడీ షాప్, డీటెయిలింగ్ అండ్ యాక్సెసరీస్. 4 డివిజన్స్ మా దగ్గర విత్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుంది. ఏ కార్కైనా చేస్తాం కాబట్టి అందుకని ఎనీ కార్ అండ్ ఎనీ సర్వీస్ అనే క్యాప్షన్ వాడతాం. సో ఫస్ట్ ఈజ్ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మీ, మల్టీ బ్రాండెడ్ కార్ బాడీ షాప్ ఫస్ట్ పెట్టామండి, తర్వాత గ్యారేజ్ యాడ్ చేసాం. అది పెడతానికి కారణం ఏంటంటే సో 2004లో ఓటు కార్ బోటిక్ అని స్టార్ట్ చేసామండి. దట్ ఈస్ ఓన్లీ డీటెయిలింగ్ స్టార్ట్ చేసేటప్పుడే వర్త్ ప్లానింగ్ ఉంది. బట్ మనం గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకొని సో అది స్టార్ట్ చేసాం. అదేంటంటే అప్పుడప్పుడే మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఆ హాస్పిటల్స్ చూసి హాస్పిటల్లో మనిషికి హ్యూమన్ ఏం జరుగుతున్నాయో అవి కారుకి మనం ఎందుకు సర్వీసెస్ ఇవ్వకూడదు, అందరూ ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికే వెళ్తున్నారు. ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ రీప్లేస్మెంట్కి వెళ్తారు. మీ కారు అక్కడికి వెళ్ళిందంటే ఆఫ్టర్ వారంటీ పీరియడ్ ఏ పార్ట్ అయినా సరే వాళ్ళు ఏమి రిపేర్ చేయరండి, కంప్లీట్ రీప్లేస్మెంట్కి వెళ్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే స్పేర్ పార్ట్ కావాలి, లేబరు కావాలి. సో దాన్ని మనం చేసి మనం ఈ యాంగిల్లో వెళ్దాం. సో మెయిన్ థింగ్ ఇస్ రిపేరబుల్. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ రిపేర్ చేయడానికి ట్రై చేసి ఆఫ్టర్ దట్ రీప్లేస్మెంట్ అనేది ఎసెన్షియల్ అయితే మాత్రమే చెయ్యాలి. సో కస్టమర్ ఈజీ వెరీ సేవ్ అవుతారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే చాలా మందికి ఏంటంటే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ డీలర్ దగ్గరికి వెళ్ళాలనేది చాలా మందికి ఇప్పటికి కూడా డీలర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. బట్ వీఆర్ ఆల్సో ఆథరైజ్డ్ ఫర్ ఎనీ బ్రాండ్ ఆఫ్ కార్ అండ్ ఎనీ ఇన్సూరెన్స్. అంటే మీ కార్ ఏదైనా డ్యామేజ్ జరిగితే మీరు డీలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. సో మా దగ్గరికి రావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. బట్ కొన్నిటికి క్యాష్లెస్ ఫెసిలిటీ ఉంటుంది. సేమ్ థింగ్ హాస్పిటల్కి వెళ్తే ఎలాగో అలాగే సేమ్ క్యాష్లెస్ ఫెసిలిటీ ఉన్న వాటికేమో మీరు బ్యాలెన్స్ కట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు, లేని వాటికి మీరు కడతారు. సో ఒక 1 వీక్ తర్వాత మీకు పేమెంట్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతేగాని మీరు డీలర్ దగ్గరికే వెళ్ళాలి, క్లెయిమ్ చేయించుకోవాలనేది ఏం లేదండి, వర్త్కు రావచ్చు. సో దట్ ఈస్ ద బాడీ షాప్. అండ్ ఆల్సో డీటెయిలింగ్ మీన్స్ మీ బడ్జెట్ని బట్టి నానో కోటింగ్ ఆర్ సెరమిక్ కోటింగ్ ఆర్ పీపీఎఫ్. సో మీ బడ్జెట్ని బట్టి కార్ని బట్టి 3 డివిజన్స్ ఉంటాయి, 3 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యాక్సెసరీస్ మీరు బాడీ షాపుల్లో కానీ గ్యారేజుల్లో కానీ ఫిట్మెంట్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బయట యాక్సెసరీ షాప్లో ఓకే కొన్ని ఆల్రెడీ లాంగ్ రన్ నుంచి ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఓకే. చిన్న షాపుల దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఫిట్మెంట్ సరిగ్గా ఉండదు. సపోజ్ ఒక ఫిల్మ్ వేయాలనుకోండి, ఒక గ్లాసు తీసి ఫిల్మ్ వేసి మళ్ళీ బిగించేటప్పుడు నాయిస్ వచ్చేస్తుంది. ఒక బల్బ్ వేయాలి, సో జాక్ టు జాక్ ఎవరు కట్ చేసి ఎట్లా పడితే వైరింగ్ చేసేసి వెళ్ళేస్తారు. అందుకని మీరు ఏంటంటే వర్క్ షాప్లకి వెళ్తే ఆ ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బయటికేను వర్త్కి. అండ్ ఆ తర్వాత మళ్ళీ బ్రీఫ్గా చెప్పాలి.